హలో గైస్, నేను మీ మాధవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ ఆర్మీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను వెల్డింగ్ మిషన్ తయారు చేసి పెడతా. ఫ్రెండ్స్, నేనైతే కొన్ని వీడియోలో చూపించాను, మన వాటర్ అండ్ సాల్ట్తో కలిపి ఒక వెల్డింగ్ మిషన్ తయారు చేసి చూపించాను. అదే డిఫరెంట్గా నేనైతే కోక్తో తయారు చేద్దాం ఫ్రెండ్స్. కోకోకోలతో అసలు నాకు ఊపించుకుంటే అసలు భలే అనిపిస్తుంది. మన కోకోకోల మనం మామూలుగా తాగుతాము, ఇంకా వేరే వీడియో మాల్ చూసామంటారు మీరు. అది ఈ కోకోకోలాతో మన వెల్డింగ్ మిషన్ అనేది తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. అసలు సూపర్ మెజాగా వచ్చింది, మీరు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ వీడియోలో కావాల్సిన వస్తువులు ఏంటి అంటే 2 బోల్ట్లు, ఈ కర్ర. కొన్ని వీడియోలో మనం వాడాము ఫ్రెండ్స్, మన వెల్డింగ్ వీడియోలో ఒక కర్రకి మన 720 వైర్ అనేది పెట్టుకున్నాం. ఇదిగోండి 720 వైరు. మనకి ఇంకోటి వచ్చేసి కోకోకోలా అను, ఈ కోకోకోలా పోసుకుంటానికి ఒక బాటిల్. ఇక మొదలెడదామా? ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఒక డబ్బా తీసుకున్నాం ఫ్రెండ్స్. డబ్బా వేసి ఇదిగోండి, ఇప్పుడు ఈ డబ్బాలో మనం కోకు పోసుకుందాము. ఇదిగోండి పొంగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను కోకు పోస్తున్నాను దీంట్లో. మనమైతే రెండో పోసుకోవాలి ఫ్రెండ్స్. మనం 2 బోల్ట్లు పెడతాం కదా, 2 బోల్ట్లు మునిగేటట్టు పోసుకోవాలి. ఇంకొద్దిగా పోసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, అయితే ఇంతవరకు పోసుకున్నాను మన కోకు. గెదవరికి మన అంటే 2 బోల్ట్లు మునితే సరిపోతుంది మనకి. ఇదిగో ఫ్రెండ్స్, దీని లోపల మనం 2 బోల్ట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న పైన చెక్క పెట్టుకొని మనం పాత వెల్డింగ్ మిషన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 2 బోల్ట్లు పెట్టుకోవాలి చెక్కకి, ఇట్లా పెట్టుకొని దీని డిప్ చేసుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్ మనం పెట్టుకోవాలి. గణేష్, ఇదిగోండి సేమ్ అంతే పెట్టుకున్నాను నేను. ఒక కర్రకి 2 పొడుగు బోల్ట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇట్లా డిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా మునిగేటట్టుగా. ఇదిగోండి మనకైతే ఇక్కడ దాకా మునిగినాయి ఇవి. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకి వైర్ కనెక్షన్ అనేది ఇచ్చుకుందాం ఫ్రెండ్స్. దీనికి వైర్ కనెక్షన్ ఇచ్చుకుందాం మనం. నేను 720 వైర్ వాడుతున్నాను. 720 వైరే వాడాలి మీరు, ఎందుకంటే అదే కొద్దిగా లావుగాను మందం ఉండదు కాబట్టి. గణేష్, ఇదిగోండి 720 వైర్ అంటే మన ఇంట్లోకి మెయిన్స్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఆ వైర్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీనికి అయితే కనెక్షన్ ఇస్తున్నాను. ఈ 2 వైర్లు ఒక వైర్ మనం వచ్చి దీనికి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇదిగోండి కనెక్షన్ ఇచ్చేసాను దీనికి. మీరు ఒకవేళ ఫేస్ కానీ న్యూట్రల్ కానీ ఏదైనా ఇవ్వచ్చు, ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. పక్క వాలిపోతుంది. దాని తర్వాత ఈ ఇంకో ఎండ్ వచ్చేసి మనం వెల్డింగ్ ఇచ్చేసుకుందాం కదా ఫ్రెండ్స్, ఆ స్టిక్ ఇచ్చుకోవాలి. గణేష్, ఇదిగోండి కొన్ని వీడియోలో అది ఎట్లా తయారు మీకు చూపించాను నేను. దీన్ని కూడా ఇచ్చేసాను నేను. ఇదిగోండి అట్లా కనెక్షన్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి వచ్చేసి రెడీ అయిపోయింది. ఇదిగో ఫ్రెండ్స్, మన మెయిన్స్ వైర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, మన ప్లగ్లో కూర్చుకుంటాం కదా, మెయిన్స్ వైర్కి ఇంకో ఎండ్ వచ్చేసి నేను క్లిప్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా క్లిప్ కనెక్షన్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు మన వెల్డింగ్ రాడ్కి ఈ రాడ్ పెడతాం ఫ్రెండ్స్. మనం వెల్డింగ్ చేసే రాడ్ ఇట్లా పెట్టుకున్నాము. ఫస్ట్ మనం ఒక వాషర్ వేసుకోవాలి. దాని తర్వాత మన వెల్డింగ్ రాడ్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకా వాషర్ వేసుకోవాలి. ఈ 2 వాషర్ ఎందుకంటే దీని గ్రిప్ కోసం మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఎండికి చేసేస్తున్నాను నేను. ఇదిగోండి టైట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నేను. అదే నేను చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్, మనకి పైన చక్కని అటు ఇటు కదలుకొని దీని ప్లాస్టర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి నేను ప్లాస్టర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని వెల్డింగ్ చేద్దాం ఫ్రెండ్స్, మన మెయిన్స్లో గుచ్చుకొని.
ఇదిగో క్లిప్ ఏం చేసుకుంటున్నాను వెల్డింగ్. ఇదిగోండి గమనించవచ్చు మీరు, మా స్పార్కిల్ ఎట్లా వస్తున్నాయి. ఇదిగోండి స్పార్కిల్ చూడండి. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి స్పార్కిల్ చూసారు ఎట్లా వస్తున్నాయో. అంటే మనకు వెల్డింగ్ అవుతున్నట్టు, మనకు రాదు కదా వెల్డింగ్ చేయటం. అదిగోండి ఇప్పుడు మీకు బాగా కనపడి చూడండి. అదిగోండి స్పార్కులు చూసారా, మన చిన్నప్పుడు దీపావళి ఉంటాయి కదా కాకరపోతులు వస్తుంది స్పార్కులు. ఇటు జూమ్ చేయండి. మీరు చూడండి ఫ్రెండ్స్, మనకి ఎట్లా పొంగుతుందో లోపల వెల్డింగ్ చేసేప్పుడు చూడండి. ఇదిగోండి జిజ్జని పొంగుతుంది చూసారా. ఇదిగోండి లైట్ చూడండి అసలు ఎట్లా వస్తుందో. కానీ మనకు వెల్డింగ్ అయితే అవ్వదు, స్పార్కులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి మన సాల్ట్ వాటర్తో అయినట్టు వెల్డింగ్ అయితే అవ్వదు, స్పార్కులు అయితే ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఏది మీరు సైన్స్ ప్రాజెక్ట్కి అయితే సూపర్ ఉండేది ఫ్రెండ్స్. మీరు సైన్స్ ప్రాజెక్ట్ మీరు చేసి చూపించాలంటే. కానీ హైలైట్ ఏంటంటే ఇటు ఫోకస్ మన దీంట్లోంచి పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా పొగలు కాకుండా కోక్ చూసారా. ఇదిగోండి అదే మీరు చూడొచ్చు. పొగ చూడండి, చిన్న ఫోకస్ పొగలు వస్తాయి చూడు. ఇదిగో గణేష్ పొగలు వస్తున్నాయి చూసావా. ఆఖరికి మన కోక్ కూడా వేడెక్కింది ఫ్రెండ్స్. పొగలు చూడండి అసలు ఎట్లా వస్తున్నాయో. నాకైతే అసలు వెల్డింగ్ అయితే మన వెల్డింగ్ అవ్వలేదు కానీ ఫ్రెండ్స్, మన స్పార్కులు అయితే బలి వచ్చినాయి ఫ్రెండ్స్. స్పార్కులు అయితే బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇదైతే బాగా హీట్ అయితే ఎక్కినాయి ఫ్రెండ్స్ మన కోకు. ఈ దీని మెయిన్ ఇది పెడతంటే మన వెల్డింగ్ రాడ్ అసలు పొగలైతే బలి వచ్చినాయి ఫ్రెండ్స్. లోపల ఉడికిపోతుంది అట్లా వచ్చింది, బుడగలు అయితే వచ్చింది 2 రాడ్ల నుంచి. పొగలైతే ఇందాక మీకు చూపించా కదా, పొగలైతే బలి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా పెడతంటే మన స్పార్కులు అయితే వస్తున్నాయి కానీ మన వెల్డింగ్ అయితే అసలు అవ్వట్లేదు. ఎందుకంటే నాకు తెలిసి మన కోక్ వల్ల అవ్వట్లేదేమో కానీ మన సాల్ట్ వాటర్ అయితే బాగా అయింది, మన వెల్డింగ్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. అక్కడ అతుక్కున్నా కూడా మనకి సాల్ట్ వాటర్ వల్ల. ఇదిగోండి హీట్ అయితే ఇంకా తగ్గలే. సుమారు చేసిన 10 నిమిషాల దాకా అవుతుంది కానీ హీట్ అయితే అసలు తగ్గలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీరు లైక్ చేయండి. అసలు ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మనం తప్పకుండా చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.